Hello everyone, good morning to all. This is Murali for the competitive aspirants group admin and founder. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి చెప్పాలనేది ఏమిటంటే, ఫస్ట్ థింగ్ బయట చూస్తున్నాం మనము ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి అనేది మనకి ప్రజెంట్లీ చాలా కాంపిటీషన్ అనేది ఉండటం జరిగింది. సో ఈ యొక్క కాంపిటీషన్ ఉంది అని కొంతమంది ప్రిపరేషన్ అనేది మధ్యలోనే స్టాప్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవ్వడం కోసం డే అండ్ నైట్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. ఓకే. మనకి ఎనీ గవర్నమెంట్ జాబ్స్ యూపీఎస్సీ తప్ప మిగతా రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ పోలీస్ కావచ్చు, రైట్, అండ్ మిలిటరీ కావచ్చు. మిలిటరీ ఐ మీన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే. దిస్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి 17 ఇయర్స్ ప్లస్, ఓకే, 17 ఇయర్స్ ప్లస్ ఆర్ 18 ఇయర్స్ ప్లస్ నుంచి 27 అండ్ 30 ఇయర్స్ వరకు అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది, రైట్. సో ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనం పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు ఎప్పుడు 21 ఆర్ 20 ఇయర్స్లో కానీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసేసారు, రైట్. ఈ 21 ఇయర్స్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి. అంటే దానికి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ యొక్క ప్రిపరేషన్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచిస్తే 2-3 ఇయర్స్ మ్యాక్సిమం అనేది మనకి ప్రిపరేషన్కి దానికి మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేస్తూ ఉన్నప్పుడు, రైట్, మీరు అటెంప్ట్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే క్వశ్చన్స్ని బట్టి, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ బట్టి ఏ క్వశ్చన్ వెయిటేజ్ ఎంత అనేది మీకు అక్కడ తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఇంకా మీరు తీసుకోవచ్చు, రైట్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రిపరేషన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ అనేది ప్రిపరేషన్ అయిపోతుంది. మీకు 21 ఇయర్స్ ఉంటుంది. 21 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 24 ఇయర్స్ అండ్ 25 ఇయర్స్ అనుకుందాం. ఇంకా మీకు అక్కడ 2 ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలేషన్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంటుంది. టోటల్ 30 ఏజ్ వరకు మీకు లిమిట్ ఉంది అనుకుందాం, రైట్. ఈ యొక్క 2-3 ఇయర్స్ మీరు ప్రిపరేషన్ పెడుతూ, ఓకే,